హలో అండి. ఇవాళ మనం నేషనల్ ఎపిలెప్సీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం. మిత్ నెంబర్ 1, ఎపిలెప్సీ దయ్యం పట్టిన వాళ్ళకు వస్తుందా? అబ్సల్యూట్లీ నో అండి. ఎపిలెప్సీ అనేది అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ వల్ల వస్తుంది. దయ్యం పట్టిన వాళ్ళకు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళకు ఎపిలెప్సీ అనేది రాదు. చాలామంది పేషెంట్కి సీజర్స్ వచ్చే టైంలో మెటల్ ఆబ్జెక్ట్స్ చేతిలో పెడుతుంటారు. ఇవేమైనా హెల్ప్ అవ్వగలవా? అబ్సల్యూట్లీ నో అండి. ఇవన్నీ నాట్ ప్రూవెన్. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్కి సీజర్ వచ్చే టైంలో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ చుట్టూ ఏదైనా సరౌండింగ్స్లో ఏదైనా ఉంటే ఇవన్నీ రిమూవ్ చేసేసి పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. మిత్ నెంబర్ 3, పేషెంట్కి సీజర్స్ వచ్చే టైంలో చాలామంది నాలుక కొరుక్కుంటారనేసి మౌత్ ఓపెన్ చేసేసి నోట్లో గుడ్డలు పెట్టేస్తుంటారు. ఇది కరెక్టేనా? ఇలా ఎప్పుడు చేయకూడదండి. పేషెంట్కి సీజర్ వచ్చే టైంలో మనం జస్ట్ హెడ్ సపోర్ట్, వెనకాల ఏదైనా హెడ్ కొట్టుకుంటా ఉంటే సపోర్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు పేషెంట్ ఒకవైపుకి రోల్ చేసి పడుకోబెట్టాలి తప్పించి ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? అబ్సల్యూట్లీ ఎస్ అండి. విత్ ప్రాపర్ మెడికేషన్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ చాలామంది ఎపిలెప్సీ పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు.